హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. చాలా డేస్ అయిపోయిందనమాట లాంగ్ వీడియో పోస్ట్ చేయక. ఇంకా మనం కొత్తగా లైవ్ కూడా స్టార్ట్ చేసాం. అది మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటారా? నేనైతే అంటే లాస్ట్ 2 సండేస్ అయిపోయాయి అప్పుడదనమాట ఈ వీడియో. నేను ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ చేశాను. ఇప్పటి వరకు మన ఛానల్లో ఇంకా బిర్యానీ అయితే ఎప్పుడు పెట్టలేదు. ఇంకా మష్రూమ్తో అట్లా పెట్టాను, కానీ ఇంకా చికెన్తో అయితే పెట్టలేదు. ఇంకా చికెన్ బిర్యానీ నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే చూద్దాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత, ఓకేనా? ఇంకా షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాం అనమాట. ఇంకొక 4-5 ఆనియన్స్ ఇంకా స్లైసెస్ లెక్క ఇప్పుడు చూపించాను కదా, మొత్తం అలా అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకొక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను. ఈ ఆయిల్ ఎందుకనంటే, ఇంకా మనం ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్లో అయితే ఫ్రై చేసుకుంటాం కదా, దానికోసం అయితే నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా దానికోసం ఆయిల్ అయితే పెట్టేసుకొని హీట్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇంకా నేనైతే ఆనియన్స్ అయితే అలా వేస్తున్నాను అనమాట. ఇంకా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. నేను బిర్యానీ అయితే చాలా వెరైటీస్ చేస్తాను. ఇంకా మా పిల్లలకైతే ఎక్కువ చికెన్ తోటి ఇష్టం, ఇంకా పులావ్స్ అలాంటివి అయితే చాలా ఇష్టం. కాబట్టి ఇంకా ఎక్కువ స్పైసెస్ అంటే ఎక్కువగా కాకుండా నార్మల్గానే చేస్తాను. ఇంకా ఇందులో అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి మొత్తం. ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి మెయిన్గా కావాల్సిందైతే బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్సే కాబట్టి ఫస్ట్ అయితే ఆ ప్రాసెస్ అయితే మీకు చూపించేసాను. ఇంకా మిగతాయి కూడా అలానే వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చికెన్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇంకా కట్ చేసుకొని మొత్తం అంటే మామూలుగా మొత్తం వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ చికెన్ ఉంటుంది కదా, ఇంకా దాని ప్రాసెస్ కూడా చూస్తే ఇవి కూడా ఇలా ఫ్రై అయిపోయి ఇందులో నేను కొన్ని అయితే సైడ్కి తీసేసుకుంటాను, పైన గార్నిష్కి అనమాట. ఇంకా కొన్ని వచ్చేసి ఇంకా మనం మ్యాగ్నేట్ చేస్తాం కదా చికెన్, ఇంకా అందులో అయితే వేస్తాము. మీరు ఎలాంటి స్టైల్స్లో చేస్తారు చికెన్ బిర్యానీ? నేను చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉందా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మీ ఇష్టం అనమాట. కాజు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఇది కూడా గార్నిష్ కోసమే. ఇంకా ఏదైనా ఉంటే మీ అంటే మనకి అందుబాటులో ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా నేనైతే కొన్ని ఇంకా అదే ఆయిల్లో జీడిపప్పులు నార్మల్గా అయితే ఫ్రై చేస్తున్నాను. అవి ఒక చిన్న ప్లేట్లో అయితే పక్కన తీసేసుకున్నాను. ఇంకా చెప్పాను కదా, చికెన్ తీసుకున్నానని 1 కిలో చికెన్ అనమాట. ఇంకా ఇందులో పసుపు 1 స్పూన్ వేసాను. పసుపు వేసిన తర్వాత కారం అంటే ఇంకా మనం బిర్యానీకి ఎంత అయితే ఇంకా 1 కిలో కాబట్టి ఇంకా నేనైతే 2 స్పూన్స్ వేసాను. 2 స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత మనం గరం మసాలా ఉంటుంది కదా, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. ఇంకా అది అనమాట, అది వేసుకున్న తర్వాత ఇంకా ధనియాల పౌడర్ 1 స్పూన్. ఇంకా నేను గరం మసాలా అయితే ఇంట్లో అన్నీ ఇంకా మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి పట్టేస్తానమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, 2 స్పూన్స్ వేసేస్తున్నాను. ఇంకా అంటే కొంచెం మంచిగా స్మెల్ వస్తుంది. ఇంకా అది ఫ్రెష్ అల్లం అయితే ఇంకా బాగా వస్తుంది. ఇంకా కారం కూడా నేను 2 స్పూన్సే వేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు ఇంకా పుదీనా. ఇంకా కరివేపాకు మీ ఇష్టము, వేసుకోండి వేసుకోకపోండి. నేనైతే వేసాను. ఇంకా మిర్చి కూడా వేసాను అనమాట. ఇవన్నీ మొత్తం కలుపుకోవాలి. ఇంకా ఇందులో కలుపుకున్న తర్వాత నేనైతే టమాటో ఇంకా కాజు ఉంటుంది కదా, అది పేస్ట్ పట్టాను. ఎందుకంటే మనకి బిర్యానీలో ఫస్ట్ మనకి అంటే గ్రేవీ అనేది బాగుంటేనే కదా బిర్యానీ బాగుంటుంది. ఇంకా నార్మల్గా ఇవే స్పైసెస్ వేస్తే ఉండదని చెప్పేసి నేనైతే అది కూడా పేస్ట్ పట్టాను. ఇప్పుడు మీకు చూపించేస్తున్నది అయితే నెయ్యి. ఎప్పుడు మమ్మీ పంపుతుంది, ఇప్పుడు మాకైతే ప్రజెంట్ లేదు అని చెప్పేసి నేను బయట నుంచి అయితే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయితే నెయ్యి తీసుకున్నాను. ఇంకా నెయ్యి వేసి కలుపుకున్నాను. నేను నిజం చెప్తున్నాను కదా, నెయ్యి ఉంటేనే బిర్యానీ. ఇంకా నెయ్యి లేకుంటే అసలు అది బిర్యానీయే కాదు నాకు తెలిసినంత వరకు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాము. ఇంకా పక్కనైతే కొంచెం సైడ్కి పెట్టుకున్నా. ఇంకా 1 కప్ అయితే కర్డ్ కూడా వేసుకున్నా, పెరుగు కూడా వేసుకొని ఇంకా దాన్ని కూడా మొత్తం కలుపుకుందాం అనమాట.
ఇంకా నేను ఫస్ట్ చెప్పాను కదా టమాటో పేస్ట్ అది కూడా వేసేసి మొత్తం అయితే కలుపుకొని మీకు వీలుంటే ఇంకా మొత్తం కలుపుకునే దానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మన బాస్మతి రైస్ అయితే నేను 1.5 గ్లాస్ అంటే 2 గ్లాసెస్ తీసుకున్నాను. 1.5 కాదు 2 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను. ఇంకా రైస్ని అయితే వాష్ చేసి అయితే పక్కన అయితే పెట్టాను అనమాట. నేను ఇందులో ఇంకా లాస్ట్లో అయితే సాల్ట్ యాడ్ చేశాను ఫ్రెండ్స్, సారీ చెప్పడం మర్చిపోయాను. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా మన టైం పట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మీ ఇష్టం అనమాట అది. ఇంకా ఇలా అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా నేను ఫస్ట్ చెప్పాను కదా నేను టమాటోని ఇంకా కాజు అయితే పట్టానని చెప్పేసి ఇక అది కూడా కలిపేస్తున్నాను. ఇంకా ఇలా అంటే గ్రేవీ ఉంటేనే బిర్యానీలో అయితే బాగుంటుంది. అంటే మనము ఫస్ట్ కింద మొత్తం ఇంకా చికెన్ పెట్టేసి తర్వాత అలా ఉంచుతాం కాబట్టి ఇంకా దమ్ లాగా చేస్తాం కాబట్టి నాకైతే ఇలా అంటే కొంచెం గ్రేవీ ఉండాలి. ఇంకా నార్మల్ ఆనియన్స్ తోటి రావు కదా, ఇంకా హోటల్ స్టైల్స్లో అయితే మనకు తెలియదు కాబట్టి మనం ఇంట్లో సింపుల్గా ఉన్న దాంతోనే ఇలా అయితే నేను చేశాను అనమాట. ఇంక ఇదంతా కలిపేసి పక్కన పెట్టేసుకొని 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని అందులో ఇంకా స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, ఇంకా సాజీరా, లవంగాలు, ఇలాచీ, ఇంకా అవి వాటి నేమ్స్ నాకు తెలీదు, ఇంకా హోల్ గరం మసాలా అన్నీ ఉంటాయి కదా బిర్యానీకి సంబంధించిన అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా అందులో రైస్కి ఎంత అయితే సాల్ట్ అవసరం ఉంటుందో అంత రైస్కి సాల్ట్ ఎంతైతే అవసరం ఉంటుందో అంత సాల్ట్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ మనం అక్కడ అంటే మ్యాగ్నేట్ చేసే దాంట్లో కూడా వేసాం కదా, చూసుకొని అయితే వేసుకోండి. ఇంకా నెయ్యి అయితే వేస్తున్నాను, ఆయిల్ కూడా వేసుకోవచ్చు అంటే పొడి పొడిగా రావడానికి. ఇంకా నేనైతే నెయ్యి ఉంది కాబట్టి ఇంకా నెయ్యి అయితే వేస్తున్నాను. దీన్ని అయితే మనం గ్యాస్ మీద అయితే పెట్టేద్దాం అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఏముంది ఇంకా మళ్ళీ వేరే గిన్నె అయితే తీసుకొని ఇంకా అందులో అయితే కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్, ఇంకా నేను మొత్తం అయితే నెయ్యితోనే చేద్దామని ఫిక్స్ అయ్యా, అంటే ఎక్కువగా ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. ఇంకా ఆ తర్వాత నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కూడా మొత్తం అయితే ఇంకా వేస్తున్నా. ఒక 4-5 స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసేసాను అనమాట. ఇంకా అదంతా హీట్ అయ్యేంత వరకు అయితే ఉన్న తర్వాత మనకు బిర్యానీ మసాలాలన్నీ ఇంకా అందులో అయితే వేసేసుకున్నాను. ఇంకా హీట్ అయిపోయిన తర్వాత నెయ్యితోటి బిర్యానీ చేస్తేనే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. మీరు కూడా ఎప్పుడైనా చేసేటప్పుడు అంటే మొత్తం నెయ్యితోనే చేయడానికైతే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇంకా మొత్తం ఇది హీట్ అయిపోయిన తర్వాత మన బిర్యానీ హోల్ గరం మసాలా అన్నీ ఏమేమైతే ఉంటాయో అవన్నీ అయితే ఆయిల్లో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకోవాలి. ఇంకా అటు సైడ్ అయితే మనము రైస్ కూడా పెట్టేసుకున్నాం కదా, ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే వాటిని ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ఇంకా మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా వేసుకొని ఇంకా మొత్తం అయితే ఇంకా చికెన్ కొంచెం కుక్ చేయాలి, అంటే అలా దమ్లాగా కాకుండా అలా చేయడం కాకుండా, ఎందుకంటే కొంచెం చికెన్ అనేది ఉడకదు మనం అనుకుంటాం ఉడుకుతుందని, బట్ ఆ మసాలా ఇంకా ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేశారంటే డైరెక్ట్ వేస్తారు, నేనైతే ఎప్పుడు అలా చేయలేదు. ఇంకా నేనైతే ఎప్పుడు చేసినా బిర్యానీ ఇంకా ఇలానే చేస్తానన్నమాట, ఇదే ప్రాసెస్లో అయితే చేస్తాను. ఇంకా చికెన్ కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక 10-15 నిమిషాల వరకు చికెన్ అంటే సగం వరకు ఇంకా మసాలా అంతా కుక్ అవుతుంది కదా, అంతసేపు అయితే ఉంచాలి. ఎందుకంటే మనం ఏం వేసినా మొత్తం ఏది కుక్ చేసి వేయలేదు కదా, అన్నీ పచ్చిగానే వేస్తాం కాబట్టి, ఇంకా ఒక ఆనియన్స్ తప్ప అన్నీ అలానే వేస్తాం కాబట్టి ఇంకా కాసేపు ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. ఇంకా బిర్యానీ నాకంటే బాగా చేసేవాళ్ళు ఉంటారు, ఓకే, బట్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఇంకా చికెన్ అయితే ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా 10 to 15 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం బాస్మతి రైస్ అటు పెట్టుకున్నాం కదా ఇంకా గ్యాస్ మీద అయితే, ఇంకా అదైతే టోటల్గా అయితే మొత్తం ఉడకాల్సిన అవసరం ఏమి ఉండదు, అంటే కొంచెం ఒక 70% అలా ఉడకాలి. ఇంకా చికెన్ అయితే ఉడుకుతుందన్నమాట. ఇంకా మీరు ఏ స్టైల్లో చేస్తారు బిర్యానీ ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను చేసిన స్టైల్ ఇలా, అంటే నేను చేసింది కరెక్టా రాంగ్గా కూడా చెప్పండి, అంటే నేను ఎలా చేస్తాను అనేది చూపించాను అనమాట. ఇంకా అంతే. ఇంకా నేనైతే చికెన్ కలుపుతూ ఉన్నాను. పక్క నుంచి మా పిల్లలు ఆ రోజు అంటే నేను బిర్యానీ చేసే రోజు అయితే పాపం వాళ్ళు
నేను అంటే ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ ఏం తినలేదు, ఆఫ్టర్నూన్ వరకు అలానే ఉన్నారు. ఇంకా నాకే చాలా బాధ అనిపించింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు వాళ్ళు. ఇంకా బిర్యానీ చేద్దామని చెప్పేసి అట్లనే వెయిట్ చేస్తున్నారు. మిల్క్ ఒకటి తాగారు అంతే. ఇంకా చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే అంటే చికెన్ అయితే కుక్ అయిపోయిందనమాట. ఇంకా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనమైతే సైడ్కి రైస్ పెట్టుకున్నాము, అది కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఏంటనేది. ఇంకా ఇలా అయితే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనము రైస్ని ఇంకా లేయర్స్ అంటే మామూలుగా ఇంకా చికెన్ మీద మొత్తం రైస్ని అయితే వేసేసుకుంటాను అనమాట. ఇంకా మన దగ్గర జల్లి అంటే ఇలా గంట ఉంటుంది కదా, ఇలాంటిది అయితే తీసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతాయి అనమాట. అంటే మనకి ఎంత వాటర్ అయితే అవసరమో అంతే అవసరం పడతాయి. ఇంకా ఇదైతే కొంచెం ఉడికింది, ఇంకా కాసేపు అయితే రైస్ అయితే ఉడకాలని చెప్పేసి నేను కలిపి ఒకసారి అయితే వదిలేసాను. ఇంకా రైస్ ఉడికిన తర్వాత అయితే మనము ఇందులో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇంకా చికెన్ ఉడుకుతుంది కదా, ఇప్పుడైతే ఇంకా లేయర్స్ లెక్క అయితే వేసేసుకుంటున్నాను రైస్. చూస్తున్నారు కదా, రైస్ అయితే మొత్తం ఉడకొద్దు, ఇంకా కొంచెం పలుకులుగానే ఉండాలి. ఇంకా ఇలా అంటే మళ్ళీ వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేయకుండా నేను రైస్ అయితే ఇలా అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఇలా వేసేసి ఇంకా దాని మీద నుంచి కూడా మొత్తం రైస్ అయితే వేసేస్తున్నా. ఇంకా మిగిలిన రైస్ కూడా మొత్తం వేసేస్తున్నాను. ఇంకా మనం ఫస్ట్ అయితే ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ ఇంకా జీడిపప్పు, ఇంకా మన దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. అంటే కిస్మిస్ అలా ఉంటాయి కదా, అవి కూడా వేసుకోండి. ఇంకా నా దగ్గర ఆ రోజు జీడిపప్పు ఉంది కాబట్టి నేనైతే వేసుకున్నాను. ఇంకా దీని తర్వాత ఇంకా మనం ఏముంది, కొత్తిమీర, పుదీనా, ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నిటితో అయితే గార్నిష్ చేసుకోవాలి. ఇంకా కొంచెం అయితే లైట్గా ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా పైనుంచి చల్లుకుంటున్నాను అనమాట. ఇంకా నేనైతే ఫుడ్ కలర్ ఎక్కువ యూజ్ చేయను ఎక్కడ ఏ ఫుడ్లో కూడా. నాకు తెలిసి మన వీడియోస్లో ఎక్కడ ఎక్కువ ఉండదు. ఇంకా నేనైతే లెమన్ వాటర్ ఉంటుంది కదా, ఇంకా కలర్ కోసం అయితే ఇది పసుపు అనమాట. ఇంకా మన ఇంట్లో ఉంటుంది కదా, ఇది మేము అంటే డైరెక్ట్గా మనం మిల్లులో పట్టిస్తాం కదా, అదనమాట. అందుకనే ఇది కూడా యూజ్ చేసిన, ప్యాకెట్ది అయితే అసలు యూజ్ చేయకపోదు. ఇంకా లెమన్ తోట అయితే నేను అక్కడక్కడ ఇలా అయితే వేసేసుకుంటున్నా. ఇది కూడా కలర్ వస్తుంది, రాదు అని అయితే అనుకోకండి. ఇంకా బయట ఫుడ్ కలర్స్ కంటే ఇది బెటర్ కదా అని చెప్పేసి ఏదో మన సాటిస్ఫాక్షన్ అని ఇంకా నేనైతే అలా వేసాను. ఇంకా లాస్ట్లో అయితే ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేసి ఇంకా దాన్ని ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాను అనమాట. తర్వాత అయితే ఇంకా చూద్దాం, మన బిర్యానీ అయితే చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నాకైతే నేను చాలాసార్లు చేశాను, బట్ ఇంత మంచిగా వచ్చిందంటే ఇప్పుడే అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఇలా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు ఇంకా నేను మేమందరం అయితే వేసుకొని తింటున్నాం. మా వాళ్ళు చూడండి ఎలా కూర్చొని నాతో పాటు తింటున్నారో. ఇంకా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సారీ, లాంగ్ వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదు, చాలా రోజులు అయిపోయింది. నా వీడియో ఎలా అనిపించింది ఏంటి, చికెన్ బిర్యానీ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది, చాలా బాగుంది. నేను చెప్పాను కదా కలర్ అయితే వస్తుందని చెప్పి, చూస్తున్నారు కదా కలర్ వచ్చింది. అంటే మనం పసుపు వేయడం వల్ల వస్తుందా రాదా అని డౌట్ ఉంటుంది. బయట ఫుడ్ కలర్స్ కంటే మనం న్యాచురల్గా ఇంట్లో ఉంటుంది కదా, అది యూజ్ చేసుకోవడం బెటర్ అని నేనైతే అలా చేశాను. ఇంకా దాంతో అయితే పెరుగు ఉంటుంది కదా, ఇంకా నేను చికెన్ కర్రీ కూడా చేశాను. ఇంకా అదైతే నేను వీడియో తీయలేదనమాట. ఇంకా మా పిల్లలకైతే బాగా నచ్చింది, పాపం ఎలా తింటున్నారో చూడండి, సూపర్ అని చెప్తున్నారు. నా ప్రతి ఒక్క వంటకి వాళ్ళైతే బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.